ఎవరినైనా సరే మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఇలానే ప్రవర్తించాలి. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నీ భార్యపై నువ్వు పంతాన్ని కాదు, కేవలం ప్రేమని మాత్రమే చూపించు. అప్పుడు నీ భార్య నువ్వు అడగకుండానే అన్నీ కూడా ఇచ్చేస్తుంది, నీ దారిలోకి వస్తుంది. అలానే ఎవరినైనా సరే మన దారిలోకి మనం తెచ్చుకోవాలి అంటే వారిపై మనం చూపించాల్సింది అధికారాన్నో అలానే గర్వాన్నో కాదు, కేవలం ప్రేమని చూపించండి. ఇక ప్రేమ చేయలేని పనంటూ ఇక్కడ ఏదీ లేదని గుర్తుపెట్టుకో. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యకు అసలు ఏం కావాలో, ఏం వద్దో, ఎప్పుడు ఏం కావాలో ఎప్పుడు వద్దో కూడా అర్థం చేసుకోలేని భర్తలు కొందరు ఇంకా కూడా మిగిలి ఉన్నారు కదా. దానికి వారు చెప్పే సమాధానం ఏంటంటే, ఆడదాని మనసు అస్సలు అర్థం కాదు అని. నువ్వు భార్యతో తప్పుగా మాట్లాడేవాడు, అలానే భార్యను చులకన భావంతో తక్కువ చేసి చూసేవాడు జీవితంలో ఎప్పటికీ కూడా అభివృద్ధిలోకి అస్సలు రాలేడు. ఈ విషయం నువ్వు మర్చిపోకు. ఒక వివాహమైన స్త్రీని ఎవ్వరూ కూడా పట్టించుకున్నా లేదా పట్టించుకోకపోయినా సరే, మర్యాద, గౌరవం, ప్రేమ ఎవరు చూపించినా చూపించకపోయినా సరే, తను తన బాధల్ని భరించేలా, అలానే కన్నీళ్లను కూడా దిగమింగుకునేలా, అవమానాలను పూర్తిగా తట్టుకునేలా చెయ్యగలిగేవారు ఎవరో అంటే ఇంకెవరు, తన భర్త. కేవలం తన ప్రేమ ఒక్కటి ఉంటే చాలు, తను ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలనైనా, ఎన్ని కన్నీటినైనా, ఎంత బరువునైనా మోయగలదు. తన మొత్తం జీవితంలో ఒక స్త్రీకి కావాల్సింది కేవలం తన భర్త యొక్క ప్రేమ మాత్రమే. నిజమే కదా. ఇక ఒక భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి ఏంటో తెలుసా? అతని యొక్క సమయం, అలానే అతని యొక్క ప్రేమ. ఇక ఇంతకు మించిన గొప్ప బహుమతి ఒక స్త్రీకి ఇక్కడ ఏదీ ఉండదు కదా. ఈ విషయం నువ్వు మర్చిపోకు. ఒక ఆడదాని అమాయకత్వాన్ని ఎవరైతే వారి వారి అవసరాలకు వాడుకుంటారో వాళ్ళు ఇప్పుడైతే గెలవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు ఖచ్చితంగా తగిన శిక్షను అనుభవిస్తారు. అది ఆడవారైనా మగవారైనా సరే. వారికి కాలం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమాధానం చెప్పే తీరుతుంది. కాస్త ఓపికగా చూస్తూ ఉండు. వారి పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది. నువ్వు వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయని గుర్తుపెట్టుకో. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకేమైనా సరే. కాస్త మనసు పెట్టి ఆలోచించు. 3 ముళ్ళ బంధానికి కట్టుబడి నీ జీవితమంతా కూడా కేవలం నిన్ను ప్రేమించేది నీ భార్య. ఇక నువ్వు అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా ఏం పర్వాలేదు, కానీ బాధ మాత్రం పెట్టకు. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు కదా. నువ్వు కావాలి అనుకున్న వారికి మాత్రం నువ్వేంటో తెలిస్తే సరిపోతుంది. నీ మనసుకి నచ్చిన వారు మనసారా ఒక్కసారి మాట్లాడితే చాలు, ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నదైపోతుంది కదా. కాదంటావా? నువ్వే చెప్పు. ఆలోచిస్తే అన్నిటికీ కూడా పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. నా అనుకున్న వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే చాలు అనుకుని ఎదురు చూసే బంధాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఆ ఒక్క మాట మాట్లాడితే చాలు జీవితం ధన్యమైపోతుంది. ఆ ఒక్క మాట మాట్లాడితే చాలు కొండంత కోపం కానీ, బాధ కానీ అంతా కూడా మటు మాయమైపోతుందని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. నిజమే కదా. కాబట్టి ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నీకైన బంధం, నీకోసం ఎదురు చూసే బంధం ఒకటి ఉంది అని మర్చిపోకు. అలాంటి వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఇంకా వాళ్ళ మనసుని, వాళ్ళని
ఇంకా బాధ పెట్టకు. వాళ్ళ జీవితాన్ని ఇంకా ఇంకా బాధల్లోకి, సమస్యల్లోకి అస్సలు నెట్టివేయకు. కాస్త టైం ఇస్తే ఏమవుతుంది చెప్పు? ప్రేమ అనేది ఇంకాస్త రెట్టింపు అవుతుంది కదా. అమ్మ చనుబాలు తాగే సమయంలో మీరు తన్ని ఎంత తన్నినా సరే తను ఎప్పుడూ కూడా నవ్వుతూనే మీ ఆకలి బాధను పూర్తిగా తీర్చి తను సంతోషిస్తుంది కదా. మీరు అసలు ఏమీ చెప్పకపోయినా సరే అమ్మ అన్నీ అర్థం చేసుకుంటుంది. అలానే మీ జీవితంలో జరిగే కఠిన పరిస్థితుల్నే, విషాన్ని తను తాగి మీకు సుఖమనే అమృతాన్ని తాను ఇస్తుంది. ఇక ఈ జీవితంలో మీరు ఏం చేసినా సరే మీ తల్లి రుణాన్ని మాత్రం ఎప్పటికీ కూడా అస్సలు తీర్చుకోలేరు. ఇప్పుడు నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మీరు మీ ఎదుగుదలలో, అలానే ఆనందంలో, మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని ఒక్కసారి తలుచుకోండి. మీకే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ జీవితంలో నువ్వు ఏదైనా పొందాలి అంటే ఆలోచన ఇంకా పని చాలా అవసరమవుతుంది. కానీ కేవలం ఆలోచనతోనే లేక కేవలం పని చేయటంతోనే మీరు కోరుకున్నది నెరవేరుతుందా? లేదు కదా. కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు, అస్సలు పని చేయలేరు. ఇక దానివల్ల వారు కోరుకునేది ఎప్పటికీ కూడా అస్సలు నెరవేరదు. మరి ఇంకొంతమంది అసలు ఏమీ ఆలోచించకుండానే పని చేస్తూనే ఉంటారు. ఇక వారు కూడా కోరుకునేది ఎప్పటికీ కూడా అస్సలు నెరవేరదు. ఈ విషయాలు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. ఆలోచన ఇంకా పని సరిగ్గా వీటిని నువ్వు అనుకరిస్తే ఖచ్చితంగా మీరు కోరుకునేది మీకు దక్కే తీరుతుంది. మీరు ఏం చేయాలి అనేది మనకు అర్థం కానప్పుడు ఇక మనం చేయాల్సింది ఒక్కటే, కేవలం ఎదురు చూడటం మాత్రమే. అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మనకి మన మార్గం కానీ అలానే ఆలోచన కానీ రెండూ కూడా స్పష్టమవుతాయి. ఇక అప్పుడు మనం ముందుకు వెళ్ళవచ్చు. నిజమే కదా. జీవితంలో ఎప్పుడైనా సరే విజయాన్ని నువ్వు పొందేటప్పుడు అహంకారంతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మీరు పొందిన విజయాన్ని కూడా అహంకారం అనేది మీ దగ్గర ఎక్కువ కాలం నిలవనివ్వదు. ఇక ఎప్పుడైనా ప్రేమించారే అనుకోండి, ఇక అప్పుడు మీ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను అనేదే మనంగా మారనివ్వకుండా మిమ్మల్ని అమాంతం కట్టిపడేస్తుంది. కాబట్టి పొగతో, నిప్పు, దుమ్ముతో అద్దం, ఉల్బంతో గర్భస్థ శిశువు కప్పబడి ఎలా అయితే ఉంటాయో అలానే జ్ఞానం మాయతో కప్పేసి ఉంటుంది. అద్దం అనేది మురికి పడితే ఎలా అయితే తన ప్రకాశాన్ని పూర్తిగా కోల్పోతుందో అలానే మనసు కూడా ఆకర్షణలనే మాయా పొరలు మనసుని కమ్మితే ఇక మనం కర్తవ్యాన్ని పూర్తిగా మర్చిపోతాం. అసలు ఏది మంచి అలానే ఏది చెడు అనే విచక్షణతో నువ్వు మంచిగా ఆలోచిస్తే బుద్ధి అనేది వికసిస్తుంది. ఇక భవిష్యత్తు అనేది మంచిగా బాగుపడుతుంది. ఎవరైతే ఎప్పుడూ కూడా నిత్యం అనుక్షణం నడుస్తూ ఉంటారో వారి కాలికే కదా గాయాలవుతాయి. ఎవరైతే అలానే నడుస్తూ ఉంటారో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకుంటారు. అందుకే జ్ఞాపకం పెట్టుకోండి, జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మని నువ్వు చేస్తూనే ఉండండి, ఘర్షణని చేస్తూనే ఉండండి, కష్టాన్ని పూర్తిగా మర్చిపోండి. ఇక అప్పుడు జీవితం పూర్తిగా ఆనందమయమవుతుంది. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.